వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజు ప్రవీణ్ అఫీషియల్. మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూస్తారు. అండ్ మన ఛానల్ని ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థంబ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటా. మేమైతే ఇప్పుడు ఖైరతాబాద్ గణేశుని దర్శనం చేసుకున్న తర్వాత నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ లాస్ట్ డే కాబట్టి నిమజ్జనంకి చాలా గణేశులు అయితే వచ్చారు. ఎవ్రీ ఇయర్ మా గల్లీలో గణేశుని పెడితే ఖచ్చితంగా మేము ట్యాంక్ బండ్కి వచ్చేవాళ్ళం. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఖైరతాబాద్కి వచ్చేంత వరకు డ్యాన్స్ చేస్తూనే అలా దేవుణ్ణి హ్యాపీగా తీసుకొని వచ్చేవాళ్ళం. ఇంకా ఈ ఇయర్ అయితే మా ఇంట్లో నేను ఫస్ట్ టైం గణేష్ని పెట్టుకున్నాను కాబట్టి గల్లీ గణేష్తో వెళ్ళడానికి వీలవ్వలేదు. నేనే స్వయంగా వచ్చి ఇక్కడ మన గణేశుడిని నిమజ్జనం అయితే చేయడం జరిగింది. ఒక్కో గణేశుడికి ఒక్కో వెరైటీ ఆఫ్ సెటప్, ఒక్కదాన్ని మించి ఇంకొకటి ఉన్నాయి. అసలు చూస్తుంటేనే బాగా అనిపించింది. ఇక్కడ పిల్లలందరూ హాయ్ బాయ్ చెప్తూనే ఉన్నారు. ఇంకా మేము కూడా హాయ్ బాయ్ చెప్తూనే ఉన్నాం వాళ్ళందరికీ. చిన్నప్పుడు మనం కూడా అలానే చేసేవాళ్ళం కదా, మీకు గుర్తుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. చూస్తే వామ్మో అసలు వెళ్తామా ట్యాంక్ బండ్ దగ్గరికి అని అనుకున్నాం. నెక్లెస్ రోడ్ మీద నుంచి వెళ్తున్నప్పుడు అసలు టైమే తెలియకుండా గణేశులను చూసుకుంటూ అలా హ్యాపీగా వెళ్ళిపోయాము. చూసారు కదా, ఎక్సలెంట్ ఉంది కదా. ఎగ్జాక్ట్గా మన అంబేద్కర్కి ఆపోజిటే గణేశుడు ఉన్నాడు. అక్కడ నుంచి నేను ఫిలిం చేస్తున్నా, చాలా బాగా అనిపించింది. ఇంటి దగ్గర నుంచి నెక్లెస్ రోడ్ మాకు వాకబుల్ డిస్టెన్సే కాబట్టి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము, అన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ. అసలు చూస్తుంటే మా ముందు ఎవ్వరు లేరు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత వెళ్తున్నాము. అసలు ఏమి ఉండదేమో అని అనుకున్నాం. చూసిన తర్వాత షాక్. అసలు ఎంత మంది ఉన్నారో రోడ్డు మీద, వెళ్ళడానికి కూడా టైం పడుతుంది, అంత రష్ ఉన్నారు. బెస్ట్ రీల్స్ లొకేషన్ అంటే ఇదే. నెక్లెస్ రోడ్లో రీల్స్ తీయాలంటే ఇక్కడే తీస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ బుజ్జి గణపయ్య చూసారా, ఎంత క్యూట్గా ఉన్నారు. అండ్ డెకరేషన్ చూస్తే పెళ్లి కారు డెకరేషన్ లానే అనిపించింది నాకైతే. మీకు కూడా అలానే అనిపించిందా? సార్ అయితే ఎక్కడైతే నిమజ్జనం చేస్తున్నారో ఆ ప్లేస్లో బ్యాండ్ డీజే ఇవన్నీ ఏవి అలవ్లేవు, అందుకే సైలెంట్గా తీసుకొని వెళ్తున్నారు. కానీ ముందు నుంచి ఇక్కడ వరకు అయితే నాన్ స్టాప్గా అసలు సాంగ్స్ పెడుతూనే ఉన్నారు. వైబే వేరే ఉండే. ఇప్పుడు ఎందుకు వచ్చాము, అప్పుడే వస్తే బాగుండు కదా అని అనిపించింది నాకైతే. కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మేము ముందునే ఉన్నాం కాబట్టి అంత రష్ లేదు. కొంచెం లోపలికి వెళ్తుంటే అక్కడ సైడ్ నుంచి ఇంకా స్టార్ట్ అయింది రష్. ఇక్కడే గణేశులని నిమజ్జనం చేయడానికి స్లాట్స్ ఇచ్చారు. 1 2 3 4 అని క్రెయిన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. అక్కడ నుంచి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటి అని. అక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తేనే అలౌ చేస్తున్నారు, లేదంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర రూల్స్ అయితే. ఒక్కొక్క క్రెయిన్ దగ్గర బుజ్జి బుజ్జి గణపయ్యలు ఎంత బాగున్నారంటే, అసలు ఎంత చిన్నగా ఉన్నారు. వాటికి కూడా ఎంత మంచిగా డెకరేషన్స్ చేశారంటే నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక్కొక్క గణేశుడు ఒక్కొక్కలా ఉన్నారు. ఎంత ఇష్టంగా పూజ చేసుకున్నాం కదా మనం ఇన్ని రోజులు గణేశుడిని. సరే అయితే మాక్సిమం అందరూ ఇంట్లో మట్టి గణేశుడినే ప్రిపేర్ చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీ గణేశుడు అయితేనే కదా మనకి మన ఫ్యామిలీ మెంబర్స్కి బాగుంటుంది. అదే ఒకవేళ పిఓపి అయితే అది వాటర్లో డిజాల్వ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. నేను మా గణేశుని పెట్టిన తర్వాత మళ్ళీ తీస్తున్నా, మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ వరకు పట్టుకోనేమో అని చెప్పి అసలు ఎంత ఏడుపు వస్తుందో గణేశుని పెట్టాలంటే. నాకైతే అసలు మనసు ఒప్పుకోలేదు. అండ్ ఇక్కడ అందరూ ఉన్నారు, కొంచెం షై ఫీల్ అయింది. కానీ మన గణేశుడు కదా అని చెప్పి ఇంకా నేనైతే పట్టుకొని కొన్ని ఫొటోస్ దిగిన, ఎప్పటికీ మెమొరీస్ లాగా ఉండాలని చెప్పి. ఇంకా మన గణేష్ నిమజ్జనం కూడా అయిపోయింది కదా హ్యాపీగా. నాకైతే బాగా అనిపించింది. అండ్ అందరూ కూడా ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్కి అనండి. అండ్ మీరు కూడా నెక్స్ట్ ఇయర్ గణేష్ చవితి కోసం వెయిట్ చేస్తున్నారా అని. అలాగే అసలు వీళ్ళ రెస్ట్రిక్షన్స్ మామూలుగా లేవు. ఒక్కొక్క పెద్ద గణేశుడితో ఆల్మోస్ట్ 10 to 20 చిన్న గణేశులు పెట్టేయాలంట. పెట్టిన తర్వాతే ఆ క్రెయిన్ని అలౌ చేస్తారంట. అయితే మన ఇంట్లో గణేశుడిని ఆల్మోస్ట్ ఒక 3-4 టైమ్సే తీసుకొని వచ్చాను. అస్సలు వదిలేయాలనిపించలేదు. అసలు గణేశుడిని ఇంట్లోనే ఉంచుకుంటే ఎంత బాగుండేది కదా. ఎంతైనా గణేశుడు మళ్ళీ కైలాసానికి వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్లాల్సిందే కదా. సో మనం గుడ్ బై చెప్పాల్సిందే పక్కా. గణేష్ని తీసుకొచ్చిన రోజు నుంచి పూజలు అయిపోయేంత రోజు వరకు దేవుడి మొహంలో చాలా కళ ఉంటుంది. అండ్ గణేష్ని నిమజ్జనం చేసే 2 రోజుల ముందు నుంచి ఆ ఐస్ చూస్తే అసలు నిజంగానే గణేశుడు ఏడుస్తున్నాడేమో, బాధగా అనిపిస్తుందేమో అని అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపించింది? నేనైతే ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటా, ఖచ్చితంగా నాకు ఆ ఫీల్ కనిపిస్తుంది.
ఇక్కడ మైక్లో నుంచి అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నారు, ముందుకెళ్ళండి, ట్రక్ ముందుకు తీసుకొని వెళ్ళండి అని. కొన్ని ట్రక్స్ అయితే అసలు ముందుకు వెళ్ళట్లేదు, అక్కడే క్యూలో నిల్చుంటున్నాయి. ముందు క్రెయిన్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే కదా మనకు కూడా హ్యాసిల్ ఫ్రీగా ఉంటుంది. కూడా మన మంచికే చెప్తారు కదా. బాగా గమనిస్తే ఇక్కడ చిన్న పిల్లాడు ఏమంటున్నాడో విన్నారా? డాడీ గణేశుడు ఏడుస్తున్నాడు, డాడీ గణేశుడు ఏడుస్తున్నాడు అని చెప్తున్నాడు వాళ్ళ డాడీకి. ఎంత పెయిన్ఫుల్గా ఉందంటే ఆ మాట. అసలు పండగలంటే ఈ రోజుల్లో అందరూ కలిసి చేసుకోవట్లేదు కదా, ఎక్కడున్న వాళ్ళు అక్కడనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ కొందరైతే జాబ్స్, ఆఫీస్, స్కూల్స్, కాలేజెస్ ఇంకా అలా తిరుగుతూనే ఉన్నారు. అవన్నీ పక్కకు పెట్టి ఒక్కసారి ఫెస్టివల్స్ అప్పుడు అందరం కలిసి ఒకటేసారి మంచిగా పండగ జరుపుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆ ఫ్యామిలీలో అందరూ ఒకేసారి మంచిగా సంతోషంగా ఉంటే ఆ ఫీలే వేరుంటుంది కదా. ప్రసాదాలు అయితే ఇక్కడ అందరు ఇస్తూనే ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు. ఇక్కడైతే మీరు ఒక చిన్న గాంధీని చూడొచ్చు. నేను దీని గురించి మాట్లాడతాను. చిన్న పిల్లలకి గాంధీ లాగా సెటప్ చేసేసి మంచిగా ఆ సిల్వర్ పెయింట్ వేసి కూర్చోబెడుతున్నారు. అసలు ఎంత ఘోరం అంటే అక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా, అంటే అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఆ బాబుకి వచ్చిన అమౌంట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అసలు చిన్న చిన్న పిల్లలు 3 to 4 years పిల్లలు కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు గాంధీ దగ్గర. పిల్లలు మళ్ళీ ఎవరో కాదు, అడుక్కుంటారు కదా వాళ్ళ పిల్లలే. అసలు ఎంత ఘోరంగా అంటే 5-10 minutes ఆగుతున్నారు, మనీ వచ్చిన తర్వాత వెంటనే ఆ పిల్లలు వచ్చి తన దగ్గర తీసుకుంటున్నారు. బిగ్గర్స్లో కూడా కేటగిరీస్ ఉంటాయని నాకు అనిపిస్తుంది. అబ్బా మీకేమనిపిస్తుందో తెలీదు. అసలు కొందరేమో ఇచ్చిన అమౌంట్కి హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతారు, ఇంకొందరు అయితే ఎంత అమౌంట్ ఇచ్చినా సరే మళ్ళీ ఇంకా ఇవ్వండి ఇంకా ఇవ్వండి అంటారు. ఇంకొందరు అయితే ఇంకా మనీ ఇచ్చేంత వరకు వాళ్ళు, వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళందరూ వచ్చి మన డ్రెస్సెస్ పట్టి లాగడం, అది చేయడం ఇది చేయడం అట్లా చేస్తారు. అసలు నిజంగా బెగ్గర్స్ అంటే అట్లుండరు కదా. మళ్ళీ ఈ చిన్న పిల్లల వాళ్ళ మమ్మీస్ కూడా అంత ఓల్డ్గా ఏముండరు, అసలు చాలా యంగ్ ఉంటారు. మన మమ్మీ వాళ్ళకంటే యంగ్ ఉంటారు. అసలు ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. అంటే నేను వాళ్ళని ఏం డిస్కరేజ్ చేయట్లేదు, కాకపోతే కొన్నిసార్లు మనకి చిరాకు అనిపిస్తుంది. వాళ్ళంతా టార్చర్ చేస్తారు మనల్ని. అసలు ఇక్కడికి వెళ్తే అక్కడికి అట్లా వస్తూనే ఉంటారు. ఇక్కడ కూడా చాలా మందిని అట్లనే టీజ్ చేశారు. పాపం అమ్మాయిలు హాస్టలర్స్ ఏదో ఇక్కడ ఎంజాయ్ చేద్దాము, గణేష్లను చూద్దాము, హ్యాపీగా ఉందాము, టైం స్పెండ్ చేస్తాము అని అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు రచ్చ రచ్చ చేశారు ఈ బెగ్గర్స్ అయితే. పాపం ఇంకా అమ్మాయి వాళ్ళు మాతో పాటే వచ్చారు. మాతో పాటు వచ్చిన తర్వాత మళ్ళీ మా వెనక కూడా రావడం స్టార్ట్ చేశారు. అప్పటికి ఇంకా పోలీస్ వాళ్ళు వచ్చి వెనక వాళ్ళతో ఒక్కసారి గట్టిగా మాట్లాడేసరికి వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో కూడా తెలియదు వాళ్ళు. అసలు అంత ఘోరంగా ఉంటుంది సిచ్యువేషన్ ఇక్కడైతే. అబ్బాయిల విషయానికి వస్తే ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే వాళ్ళతో అక్కడ కనిపించే పీకలు ఉంటాయి కదా, వాటితో ఊదుతూ విజిల్స్ వేస్తూ అట్లా అమ్మాయిల్ని టీజ్ చేస్తున్నారు మస్తు మంది. నాకు అది కూడా అసలు నచ్చలేదు. అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తే మనం మన ఫాదర్స్ అయినా లేకపోతే మన ఇంట్లో వాళ్ళతో అయినా మన బ్రదర్స్తో అయినా వెళ్ళాలి, కానీ సింగిల్గా అస్సలు వెళ్ళమని చెప్పను నేనైతే. చాలా అంటే చాలా డేంజర్గా ఉంటుంది సిచ్యువేషన్ బయటికి వెళ్తే.
టీస్ చేసే అప్పుడు గుర్తురాదా మన ఇంట్లో కూడా అమ్మాయిలు ఉన్నారు, మన వాళ్ళకు కూడా ఇలా ఎవరైనా చేస్తారు కదా అని చెప్పి. అంటే నేను అందరు అబ్బాయిలని అనట్లేదు, కొందరు ఉంటారు కదా స్పెసిఫిక్గా. ఒకవేళ అబ్బాయిలు ఈ వీడియో చూస్తే కొంచెం అర్థం చేసుకోండి, మన సిస్టర్స్ లాంటి వాళ్ళే కదా అమ్మాయిలు, కొంచెం అర్థం చేసుకొని వాళ్ళని కూడా మంచిగా ట్రీట్ చేస్తే వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారు కదా. అన్నీ పక్కకు పెడతాం. ఈసారి అయితే మ్యాక్సిమం గణేష్లన్నీ కూడా ముంబైకా రాజాలానే ఉన్నారు. అంటే కూర్చొని అలా హుండాగా బ్లెస్సింగ్ చేస్తూ ఉన్నట్టు, ఒక చేతిలో చక్రం పట్టుకున్నట్టు ఇట్లా ఉన్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఇంటి దగ్గర ఇంకో గణేషుని పెట్టారు, అసలు ఆ డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి గణేష్ ఫెస్టివల్ అంటే అదొక వైబ్, అదొక హ్యాపీనెస్ అని అనిపిస్తుంది నాకైతే. ఈ 9 days చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. 9 daysలో గణేష్ స్టేజ్ దగ్గర పూజ చేస్తున్నప్పటి నుంచి అయిపోయేంత వరకు కూడా అందరు అక్కడే కూర్చుంటారు. ఇంకా లేట్ నైట్లో కూడా అన్ని గేమ్స్ ఆడుకుంటూ కాసేపు మాట్లాడుకుంటూ ఉంటూ ఉంటారు కదా. ఆ టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు మా కాలనీలో వచ్చే గల్లీకా గణేష్కి మంచిగా మేమే పూజ చేయించి ఆ రోజుకి మంచిగా మేమే అన్ని యాక్టివిటీస్ చేయించాలి అని అనుకుంటున్నాను. కానీ అది ఏమవుతుందో తెలీదు. మీరు అందరు కూడా ఒకసారి అయితే బ్లెస్ చేయండి, ఖచ్చితంగా అది అవుతుంది. మనమే ఇంట్లో పూజ చేసి మనమే దేవుడికి ప్రసాదం పెట్టి నలుగురికి పంచితే ఆ హ్యాపీనెస్ కూడా చాలా బాగుంటుంది కదా. సారీ ఆంటీ వాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ వచ్చేసారు. DCMస్లో ఇలా లారీస్లో అన్నిటిలో వచ్చి అసలు ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారంటే చాలా బాగా. అండ్ ఆంటీ వాళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే స్టెప్ కదా, బతుకమ్మ డ్యాన్స్ వస్తే చాలు. ఇంకా ఏ పాట వచ్చినా, ఎక్కడైనా, ఏ ఈవెంట్ అయినా, ఏ సెలబ్రేషన్ అయినా అవే డ్యాన్స్, అవే స్టెప్స్ వేస్తారు. అంటే మన వాళ్ళు అంత మోడర్న్ కాదు కదా, ఇంకా మన కల్చర్ని కూడా మిస్యూజ్ చేయొద్దు కదా. వాళ్ళకి నచ్చినది చేస్తున్నారు ఆంటీ వాళ్ళంటే దానికి మెయిన్ పిల్లర్ వాళ్ళ హస్బెండ్ అయి ఉంటారు. ఇక్కడ ఇంకా మాకు మళ్ళీ ప్రసాదం దొరికింది. ఇది వచ్చేసి లడ్డు ప్రసాదం. కూర్చొని అలా ప్రశాంతంగా తింటున్నాం అనమాట, అన్ని గణేష్లను చూసుకుంటూ. లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా బాధ వస్తే దేవుడి దగ్గర కూర్చొని అన్నీ చెప్పుకుంటే తగ్గిపోతాయి అని అంటారు కదా, దానికి మీరేమంటారు? నాకైతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదా మేము అనుకున్నది ఏదైనా జరిగినా కూడా ఫస్ట్ ప్రే చేసేది అండ్ ఫస్ట్ బ్లెస్సింగ్స్ తీసుకునేది అయితే గణేశుడికే. నిమజ్జనం చేసేటప్పుడు మంచి ఇటు సైడ్కే చేస్తున్నారు కాబట్టి అంత ప్రాబ్లం లేదు. అండ్ GHMC వాళ్ళు కూడా బాగా టేక్ కేర్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు మంచిగా బోర్డ్స్లో ఉండి అక్కడ క్లీనింగ్ ఇదంతా చేస్తున్నారు అనమాట. అండ్ చూసుకుంటున్నారు కూడా లోపల ఏమేమి అవుతుంది. అండ్ కొంచెం ఇటు సైడ్ అంటున్నారు కూడా ఒకవేళ ఐడల్స్ మధ్యలోకి వెళ్తుంటే. వచ్చేసి midnight 2:30 అవుతుంది. ఇంకా డాన్స్లు వేస్తూనే ఉన్నారు. అసలు చిన్నపిల్లలకి కూడా అసలు వాళ్ళకి పేరు రాకుండా వేస్తూనే ఉన్నారు. వాళ్ళకి నిద్ర ఎందుకు రావట్లేదో ఏంటో. కాసేపు అలా నిల్చొని చూసిన తర్వాత కొన్ని స్టెప్స్ వేసి ఇంకా నేనైతే ఇంటికైతే వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ ఆఫీస్ ఉంది కాబట్టి. 2024లో మా వినాయక చవితి ఈ గణేష్ నిమజ్జనం ఎలా జరిగిందో కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా ఓపిక ఉంది. అండ్ ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంజు ప్రవీణ్ అఫీషియల్. అండ్ నోటిఫికేషన్ రావట్లేదని చాలా మంది అంటున్నారు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసిన తర్వాత పర్సనలైజ్డ్ కాకుండా ఆల్ సెలెక్ట్ చేస్తే అన్నీ వస్తాయి. అండ్ బాయ్ బాయ్.